నమస్తే, నా పేరు కిరణ్. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్ కళ్యాణ మస్తు తోఫా పథకం నిధులు విడుదల. 10,132 జంటలకు 78 కోట్ల ఆర్థిక సాయం విడుదల చేసిన సీఎం జగన్. విశాఖ నగరంలో ఫేక్ నోట్స్ ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు. డెకాయ్ ఆపరేషన్ ద్వారా ముఠాను పట్టుకున్నామన్న డీసీపీ 2 సత్యబాబు. అత్యాధునిక హంగులతో విశాఖ గంభీరంలోని ఐఏఎం ప్రారంభం. వర్చువల్ విధానంలో ప్రారంభించిన ప్రధాని మోడీ సీఎం జగన్లు. లోకేష్ కు పప్పకుండా రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చిన మంత్రి గుడివాడ అమర్నాథ్. తనపై ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటారని సవాలు. పేద కుటుంబాలు అప్పుల పాలు కాకూడదని, అదనంగా వారి పిల్లల చదువులను ప్రోత్సహించే క్రమంలో వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ తోఫా సాయాన్ని అందజేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. మంగళవారం వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ తోఫా 5వ విడత నిధులను కంప్యూటర్ బటన్ నొక్కి తల్లుల ఖాతాల్లోకి జమ చేశారు. వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ తోఫా నిధులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి నిధులను తల్లుల ఖాతాల్లోకి జమ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,132 జంటలకు పిల్లలకు మంచి జరిగే కార్యక్రమం ప్రారంభించినందుకు తనకెంతో సంతోషంగా ఉందని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. 18 ఏళ్ల వధువు 21 సంవత్సరాల వరుడికి ఉండాలనే నిబంధన వల్ల చాలా మంది అర్హులే ఈ పథకం కిందకు వస్తున్నారని చెప్పారు. ఇంటర్ అయిపోయిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్, విద్యా దీవెన కూడా ఉంటుందని సీఎం తెలిపారు. దాదాపు ఒక్కొక్కరికి ఈ స్కీమ్ ద్వారా 20,000 వరకు సమకూరుతోందని సీఎం వెల్లడించారు. ఇంతవరకు 56,194 మంది లబ్ధిదారులకు 427 కోట్లు అందించామని వివరించారు. గతంలో అరకొరగా ఇస్తా ఉన్న పరిస్థితులు, గతంలో దాదాపుగా 17,709 మంది పిల్లలకు ఆ ఇచ్చే అరకొర కూడా దాదాపుగా 70 కోట్ల రూపాయలు ఎగరగొట్టిన పరిస్థితులు గతంలో ఉంటే, ఈరోజు ఏ ఒక్కరూ మిస్ కాకూడదు అని చెప్పి ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. దాదాపుగా ఇది 5వ విడత. ప్రతి క్వార్టర్ కూడా ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే, ఇప్పుడు ఈరోజు అయితే ఇస్తూ ఉండేది అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆ క్వార్టర్కి సంబంధించింది ఈరోజు ఇస్తూ ఉన్నాం. దాదాపుగా 78 కోట్ల రూపాయలు ఇంతవరకు ఇచ్చిన కార్యక్రమం చూస్తే గత 5 సార్లుగా ఇచ్చినట్టు అవుతుంది. దాదాపుగా 56,194 జంటలకు మంచి జరిగిస్తూ, వాళ్ళ కుటుంబాలకు మంచి జరిగిస్తూ, వాళ్ళ తల్లిదండ్రులకు మంచి జరిగిస్తూ 427 కోట్ల రూపాయలు ఈ ఒక్క పథకానికే పిల్లల చదువులను ప్రోత్సహించేందుకు మరో ముందడుగు వేస్తూ ఉన్నాము. వేసినందుకు చాలా సంతోషంగా ఉంది. దీనివల్ల అందరికీ కూడా మంచి జరగాలని, మరీ ముఖ్యంగా ఈరోజు ఏకమవుతా ఉన్న ఈ క్వార్టర్లో ఏకమైన ఈ పిల్లలందరికీ కూడా, ఈ పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు ఇంకా మంచి జరగాలని, వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ కూడా తెలియచేస్తూ, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కూడా ఇంకా మంచి జరగాల, మంచి జరిగిచ్చే అవకాశం కూడా దేవుడు ఇంకా ఎక్కువ అవకాశం కూడా ఇవ్వాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఇక ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం. 2023 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వివాహం చేసుకున్నారు. 10,132 జంటలకు 78 కోట్ల సాయాన్ని వారి ఖాతాల్లోకి జమ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మేరుగా నాగార్జున, లబ్ధిదారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. విశాఖలో ఫేక్ నోట్స్ ముఠా కలకలం సృష్టించింది. ఈ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. డెకాయ్ ఆపరేషన్ ద్వారా ఈ నకిలీ నోట్ల ముఠాను పట్టుకున్నామని డీసీపీ 2 సత్యబాబు మీడియాకు వెల్లడించారు. నకిలీ నోట్లు రంగు మార్చుకున్నాయి. బ్లాక్ కలర్లో ఉన్న ఈ ఫేక్ కరెన్సీని లిక్విడ్లో ముంచి తీస్తే ఒరిజినల్ నోట్లుగా మారిపోతాయి. ఈ ఫేక్ కరెన్సీని విశాఖలో భారీగా చలామణి చేస్తున్నట్లు వస్తున్న సమాచారం మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎన్ఐడి సమీపంలోని కాకాని నగర్ వద్ద పోలీసులు కాపు కాసి 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. భాస్కర్ రాజు, మద్దాల శ్రీనివాస్ అనే 2 వ్యక్తులు ఫేక్ కరెన్సీతో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. కాకాని నగర్కు చెందిన భాస్కర్ రాజుకు అన్నవరానికి చెందిన గన్ని రాజు అనే వ్యక్తితో గత కొద్ది రోజులుగా పరిచయం ఏర్పడింది. మొదట ఫేక్ కరెన్సీ వ్యవహారం చెప్పి కొంత మొత్తాన్ని మార్చి భాస్కర్ రాజును నమ్మించారు. బ్లాక్ కలర్లో ఉన్న ఈ ఫేక్ కరెన్సీని లిక్విడ్లో ముంచి తీస్తే ఒరిజినల్ నోట్లుగా మారిపోతాయి. పూర్తి నమ్మకం కలిగిన తర్వాత 3 కోట్ల విలువైన నోట్లను ఇచ్చేందుకు 30 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు. ఈ ఫేక్ కరెన్సీ మార్చే సమయంలో కాకాని నగర్ వద్ద భాస్కర్ రాజు, మద్దాల శ్రీనివాస్ అనే 2 వ్యక్తులను ఎయిర్పోర్ట్ పోలీసులు పట్టుకున్నారు. వారిద్దరిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుల నుంచి 3 కోట్ల విలువైన ఫేక్ కరెన్సీ, 3 సెల్ ఫోన్లు, కారు, నగదు స్వాధీనం చేసుకున్నారు.
అయితే ఈ కేసులో మూడో నిందితుడిగా ఉన్న గనిరాజు కోసం గాలిస్తున్నామని డీసీపీ 2 సత్యబాబు మీడియాకు వెల్లడించారు. మీకు చూస్తే ఇక్కడ అవన్నీ కనబడతాయి. ఒక కరెన్సీ నోట్లో ఏ అయితే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ గా కనబడతాయి. దీంట్లో మీరు బాగా దీన్ని క్లోజ్ లో చూస్తే, ఇలా చూస్తే మనకి బ్లాక్ పేపర్ లా కనబడుతుంది. దగ్గర నుంచి చూస్తే మనకి ఇవన్నీ కంప్లీట్ గా ఓ 500 నోట్లో ఏముంటుందో ప్రతి డిజైన్ దీని మీద ఉంది. కోసంపూరి వెంకట కనకదుర్గారాజు అలియాస్ భాస్కర్ రాజు, ఈయన విశాఖపట్నం నివాసి, ఇక్కడ కాకాని నగరు. ఈయన మద్దాల శ్రీనివాస్, వీళ్ళిద్దరూ కలిసి ఈ నోట్స్ని, ఈ ఫేక్ కరెన్సీ తయారు చేయడానికి ఉపయోగించి నోట్స్ని మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా సిటీ పోలీసు దాన్ని డెకాయ్ ఆపరేషన్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. యాక్చువల్గా ఈ భాస్కర్ రాజు లేస్ కనకదుర్గారాజు ఎవరైతే ఉన్నారో అతనికి గనిరాజు అని చెప్పేసి ఒక ఆయన పరిచయం అయ్యాడు. యాక్సిడెంటల్ గా ఇక్కడ అన్నవరంలో పరిచయం అయిన తర్వాత ఇద్దరు మాటల్లో సేమ్ కమ్యూనిటీ అన్ని మాట్లాడుకొని ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుని పరిచయం పెంచుకున్నారు. పెంచుకున్న తర్వాత ఈ గనిరాజు అనేటువంటి అతను ఇతనికి ఆశ చూపాడు. నా దగ్గర ఇటువంటి కరెన్సీ ఉంది, అది కానీ మనం ఏదైనా ఒక లిక్విడ్లో, ఇటువంటి లిక్విడ్లో కానీ ముంచినట్లయితే అది ఒరిజినల్ నోట్స్ కింద మారిపోతుంది, అది చాలా మనకి లాభం వస్తుంది అని చెప్పేసి అతన్ని కన్విన్స్ చేయడంతో ఇద్దరూ కలిసి దీన్ని ఉపయోగించడానికి ప్రయత్నం చేశారు, ఈ ఫేక్ కరెన్సీని. దీన్ని టెస్ట్ చేయడం కోసం గనిరాజు అనేటువంటి అతను ఈ భాస్కర్ రాజుని అన్నవరం ఒకసారి రప్పించి అక్కడ ఈ లిక్విడ్ లో 2 నోట్స్ ముంచి ఒరిజినల్ నోట్స్ కింద తయారు చేసి ఆ 2 ఒరిజినల్ నోట్స్ మారతాయా లేదని అక్కడ ఉన్న ఒక షాప్ లో సిగరెట్స్ కొనడానికి ప్రయత్నం చేసి సిగరెట్స్ కొన్నారు. ఆ 2 నోట్స్ మార్చారు. అప్పుడు ఈ భాస్కర్ రాజు అనేటువంటి ఆయనకి బాగా నమ్మకం వచ్చింది. నమ్మకం వస్తే సరే చేద్దాము అని చెప్పేసి అతను ఒప్పుకుని ఒక 5 లక్షలు ఒకసారి, 10 లక్షలు ఒకసారి, అలా మొత్తం 30 లక్షలు ఈ భాస్కర్ రాజు గనిరాజుకి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ గనిరాజు ఇటువంటి నోట్స్ అంటే 500 నోట్లు అని చెప్పేసి ఇటువంటి నోట్స్ ఇట్లన్నిటిని మారిస్తే 3 బ్యాగుల్లో అంటే 3 crores వర్త్ అయినటువంటి ఇటువంటి ఫేక్ కరెన్సీని ఈయనకి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత దీని మీద వాళ్ళు ఈ మార్చే సందర్భంలో ఈ నోట్లని లిక్విడ్ అంటే యాక్చువల్గా అతను లిక్విడ్ ఇవ్వలేదు, ఇవే ఇచ్చాడు. ఈ లిక్విడ్ కోసం ప్రయత్నం చేస్తూ ఈ నోట్స్ని కరెన్సీ నోట్లుగా మార్చడానికి ప్రయత్నం చేసేటువంటి సందర్భంలో పోలీసులకు సమాచారం వచ్చి డెకాయ్ ఆపరేషన్ చేసి దీన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకుని వీళ్ళ దగ్గర నుంచి ఒక 3 సెల్ ఫోన్లు, ఒక హోండా సిటీ కారు, ఒక 50 లక్షల రూపాయల నగదు, నెక్స్ట్ 3 బ్యాగుల్లో లగేజ్ బ్యాగుల్లో ఉన్నటువంటి నోట్లని, ఈ లిక్విడ్ని స్వాధీనపరచుకోవడం జరిగింది. వీళ్ళ మీద IPC 489 ఫేక్ కరెన్సీకి సంబంధించినటువంటి సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఫేక్ కరెన్సీ మార్పిడి వెనుక ఎవరి హస్తం ఉందన్న దానిపై పోలీసు బృందాలు లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి. గనిరాజు కీలక సూత్రధారిగా భావిస్తున్నారు. అతన్ని అదుపులోకి తీసుకున్నాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీసీపీ తెలిపారు. నిందితులపై 489 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. విశాఖలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఐఐఎంను ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా కేంద్ర విద్యా సంస్థల్లో ఒకటైన ఐఐఎంను విశాఖలో ఏర్పాటు చేశారు. ఆనందపురం మండలం గంభీరం వద్ద శాశ్వత భవనాలు నిర్మించి పూర్తి చేశారు. దీనిని ప్రధాని మోడీ, సీఎం జగన్లు వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఆధునిక హంగులతో ఆనందపురం మండలం గంభీరంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం లాంఛనంగా ప్రారంభమైంది. మొదట ఆంధ్ర యూనివర్సిటీలో తాత్కాలిక క్యాంపస్ నిర్వహించారు. శాశ్వత భవనాల నిర్మాణం కోసం 445 కోట్లు మంజూరు చేశారు. దీంతో గంభీరం వద్ద 436 ఎకరాల్లో ఆధునిక హంగులతో ఐఐఎం నిర్మించారు. ఈ శాశ్వత క్యాంపస్ను మంగళవారం ప్రధాని మోడీ ఢిల్లీ నుంచి ప్రారంభించగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. వీటితో పాటు రాష్ట్రంలోని తిరుపతి ఐఐటి, కర్నూలులోని ఐఐటిడిఎం,
శ్రీ సిటీలోని ట్రిపుల్ ఐఐటీలకు సంబంధించి శాశ్వత భవనాలకు కూడా వర్చువల్ విధానంలో ప్రారంభించి జాతికి అంకితం చేశారు. गाय मिट्टी हिंदी भाषा है तांगे ते डुग्गर दी कवित्री पद्मा सतदेव ने आखे दाए मिठी ने डोगरे आदि बोली मिठी डोगरे दिया बोली ते खंड मीठे लोग डोगरे. साथियों, मैंने जैसा कहा मेरा नाता करीब 40 साल से भी ज्यादा पुराना आप लोगों से लगातार रहा है. बहुत कार्यक्रम मैंने किए हैं, बहुत बार आया हूं और अभी जितेंद्र सिंह ने बताया इस मैदान में भी किया है. लेकिन आज का ये जन सैलाब, आज का आपका जुनून, आपका ये उत्साह और मौसम भी विपरीत, ठंड भी है, बारिश भी हो रही है और आप में से एक हिलता भी नहीं है. और मुझे तो बताया गया कि ऐसे 3 स्थान यहां पर है जहां पर बहुत बड़ी मात्रा में स्क्रीन लगा करके लोग बैठे हुए हैं. जम्मू कश्मीर के लोगों का ये प्यार, आप इतनी बड़ी संख्या में यहां दूर दूर से आए, ये हम सभी के लिए बहुत बड़ा आशीर्वाद है. विकसित भारत को समर्पित ये कार्यक्रम सिर्फ यहीं तक सीमित नहीं है. आज देश के कोने कोने से अनेक शिक्षण संस्थानों से हमारे साथ लाखों लोग जुड़े हैं. इतना ही नहीं, इस कार्यक्रम में अभी मुझे मनोज जी बता रहे थे कि 285 ब्लॉक्स में ऐसे ही स्क्रीन लगा करके वीडियो के माध्यम से इस कार्यक्रम को सुना जा रहा है, देखा जा रहा है. शायद एक साथ इतने स्थान पर बहुत ही वेल ऑर्गेनाइज इतना बड़ा कार्यक्रम, और वो भी जम्मू कश्मीर की धरती पर. प्रकृति हर पल जब चुनौती देती है, प्रकृति हर बार हमारी कसौटी करती है, वहां भी इतना आन बान शान के साथ कार्यक्रम होना, वाकई जम्मू कश्मीर के लोग अभिनंदन के अधिकारी हैं. साथियों, मैं सोच रहा था कि मुझे आज यहां भाषण करना चाहिए कि नहीं करना चाहिए. పర్యావరణ హితంగా ఈ కొత్త క్యాంపస్ను తీర్చిదిద్దారు. మొదటి విడతలో ఫ్యాకల్టీ బ్లాక్, పరిపాలన భవనంతో పాటు విద్యార్థులకు వసతి గృహాలు నిర్మించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తరగతి గదులను నిర్మించారు. 7,200 వృక్ష, ఫల, పూల జాతి మొక్కలు ప్రాంగణంలో నాటడానికి ప్రణాళికలు అమలు చేశారు. 1,500 కిలోవాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ ప్లాంట్ను అందుబాటులోకి తెచ్చారు. 2015లో శంకుస్థాపన చేసి 240 ఎకరాల్లో నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. మొదటి విడతలో 50 ఎకరాల్లో భవన నిర్మాణాలకు 445 కోట్లు మంజూరు కాగా కోవిడ్ కారణంగా మధ్యలో పనులు కొంత జాప్యమయ్యాయి. ప్రస్తుతం మొదటి దశ నిర్మాణాన్ని పూర్తి చేసి ఆ భవనాల్లో తరగతి గదులు ప్రారంభించారు.
ఏయూలో తాత్కాలికంగా నిర్వహించిన ఐఐఎం క్యాంపస్ను గంభీరం శాశ్వత భవనాల్లోకి మార్పు చేశారు. అత్యాధునిక హంగులతో విశాఖ ఐఐఎంను తీర్చిదిద్దడం విశేషం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ₹1 అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటారని ఆయన సవాల్ విసిరారు. నారా లోకేష్ను ముద్దపప్పుతో పోలుస్తూ ముద్దపప్పుతో ఉన్న మట్టి కుండను రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చారు. మంగళవారం సర్క్యూట్ హౌస్లో మీడియాతో మాట్లాడారు. సిగ్గు లజ్జాలేని వ్యక్తులు చంద్రబాబు నారా లోకేష్లని మండిపడ్డారు. అనకాపల్లిలో తాను కబ్జాలకు పాల్పడ్డారంటూ చేసిన ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయాల నుండి తప్పుకుంటారని సవాల్ విసిరారు. రాజకీయాల్లో 18 ఏళ్లు కష్టపడి ముఖ్యమంత్రి జగన్ దయతో తాను మంత్రిని అయ్యానన్నారు. అనకాపల్లి అభివృద్ధి లోకేష్కు కనిపించలేదా అని ప్రశ్నించారు. ప్రజల సమస్యల మీద పోరాటం చేసి మీలాంటి ప్రభుత్వాల్ని ఎదిరించి ఈ ప్రాంత ప్రజల తాలూకా మన్ననలు సంపాదించి జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల శాసనసభ్యుడిగా ఎన్నికై ఈరోజు మంత్రి స్థానంలో కూర్చున్నా. నువ్వు అనకాపల్లి పట్టణంలో కానీ అనకాపల్లి గ్రామీణ ప్రాంతాల్లో కానీ జరిగినటువంటి అభివృద్ధిని కనీసం చూడలేక, కనీసం అనకాపల్లి పట్టణంలో సమావేశం పెడితే అక్కడ మేము తయారు చేసినటువంటి బాగు చేసినటువంటి రోడ్లు కానీ అక్కడ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అనకాపల్లి జిల్లాని ఏర్పాటు చేసి అనకాపల్లి పట్టణాన్ని జిల్లా హెడ్ క్వార్టర్గా మా హయాంలో అనకాపల్లికి ఆ గుర్తింపునిచ్చినటువంటి విషయాన్ని ఎక్కడ ప్రస్తావించాల్సి వస్తుందని నేను ఏదన్నా ₹1 అవినీతి నేను చేశానని కానీ నువ్వు చెప్పినటువంటి ఆ విస్తన్నపేట భూములలో 1 సెంటు భూమి నా పేరు మీద ఉన్నా కానీ రాజకీయాల నుంచి బయటికి వెళ్ళిపోతా, రాజకీయాలు మానేస్తా. నువ్వు దత్తత తెచ్చుకున్నాడు, నీ పవన్ అన్న వెళ్ళి ఏం పీకలేకపోయాడు, వెళ్ళాడు కదా. ఓ రోజంతా సమయం వృధా ప్రయాసాలు వచ్చుకొని విసన్నపేట వెళ్ళి ఏం మాట్లాడాడు, ఏం రుజువు చేశాడు? మీరు కూడా వెళ్ళారు కదా. చెప్పనండి, ఇదిగో ఈ ప్రభుత్వ భూమిని అమర్నాథ్ రాయించేసుకున్నాడని కానీ, లేదా ఈ ప్రభుత్వ భూముల్ని పలానా బినామీల పేర్ల మీద పెట్టేసాడు కానీ చెప్పమనండి. దయచేసి ఆ మాటలు మానుకొని ఇప్పటికన్నా మేము 14 సంవత్సరాల్లో మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేయలేకపోయాం, ఈసారి ఇస్తే ఏదైనా ప్రయత్నం చేస్తామనేటువంటి మాట చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయండి తప్ప మా మీద విమర్శలు చేసి ఏదో చేసేసామని ఒక భ్రమ కల్పించి దయచేసి ఇక్కడ ప్రచారాలు చేయొద్దు, మా మీద తప్పుడు ఆరోపణలు చేయొద్దు అని చెప్పి మరొకసారి ఈ పప్పుకి హెచ్చరిస్తూ నిన్న చేసినటువంటి వ్యాఖ్యల్ని మరొకసారి తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. విశాఖ శారదాపీఠంలో రాజశ్యామల యాగాన్ని నిర్వహించనున్నారు. ప్రతి ఏటా పీఠం వార్షిక వేడుకల సందర్భంగా నిర్వహించే యాగానికి ప్రాముఖ్యం ఉంది. పీఠం ప్రాంగణంలో దేవతామూర్తులు ఆలయ యాగశాలలో రాజశ్యామల యాగం పూర్ణాహుతి ఉంటుంది. ఈ యాగంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ పరిశీలించారు. రాష్ట్రంలో నిజం జగన్ అయితే అబద్ధం చంద్రబాబు అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. వైఎస్ షర్మిల తెలంగాణను నాశనం చేసి ఏపీకి వచ్చారని విమర్శించారు. వైసీపీ కుటుంబంలో చిన్న సర్దుబాట్లు ఉంటాయని స్పష్టం చేశారు. కొంతమంది బయటకు వెళ్లినా పార్టీకి వచ్చినా నష్టమేమీ లేదని తెలిపారు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలి, కావాలి, ఆయనే ఉండాలని కోరుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలకి 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఏం చేసినా కూడా ఏమీ కూడా ప్రజలకు అందలేదు. ఇవాళ పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలు అందించిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే మళ్ళీ మాకు ఆయనే కావాలి, ఆయనే రావాలంటున్నారు. అయితే పార్టీ మారుతున్నారు, పక్క సీట్లు కూడా కేటాయించట్లేదు. పార్టీ మేము సెట్ చేసుకున్నాం. మా కుటుంబంలో ఏ గదిలో ఎవరు ఉండాలనేది సెట్ చేసుకుంటాం కాబట్టి అది మా కుటుంబ విషయం అంతే. ఎవరినో ఒకళ్ళిద్దరు వెళ్ళిపోయినా సరే వాళ్ళ ఇష్టం. షర్మిల తెలంగాణలో తగలేసి వచ్చింది, మళ్ళీ ఇక్కడ కూడా తగలేయటానికి సిద్ధంగా ఉంది. ఆ నాయకులే ఎందుకు వచ్చిందిరా బాబు అనుకుంటున్నారు. ఆ మొగ్గు చూపించినారంటే ఆడికి ఏదో రాత లేక, ఏ దారి లేక ఏదో పోటీ చేయాలని వెళ్తున్నారు. అంతేకాని ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆమె ఏముంది కదా, భువనేశ్వరి ఏమంది, నిజం గెలవాలి,
అబద్ధం వాడాలంది. ప్రజలందరూ నిజం ఎవరు అబద్ధం ఎవరు అంటే నిజం జగన్ అంటున్నారు, అబద్ధం చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఒకసారి ప్రజలను అడగండి. తిరుమల శ్రీవారిని హీరోయిన్ ప్రియాంక దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన ప్రియాంకతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు. తిరుమల శ్రీవారిని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. త్రిపుర మాజీ ముఖ్యమంత్రి కుమార్ దేవ్, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ రాజగోపాల్ రెడ్డి, సినీ నటి సుహాసిని, హాస్య నటుడు రఘులు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. బర్మా క్యాంపులోని సీతారామాలయం స్థాపించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మహాకుంభాభిషేకం నిర్వహించారు. 1999 జనవరి 29వ తేదీన శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామిజీ ఈ సీతారామాంజనేయ స్వామి ఆలయాన్ని ప్రారంభించారు. 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 18, 19, 20 తేదీల్లో మహాకుంభాభిషేకం నిర్వహించారు. ఇందులో భాగంగా 1,00,000 తులసి అర్చనలు, వినాయక పూజ, హోమాలు నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు వేమూరి సత్యనారాయణ శర్మ తెలిపారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. శ్రీ మహాకుంభాభిషేకం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 18, 19, 20 అనగా 3 రోజుల పాటు కుంభాభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. విఘ్నేశ పూజ, పుణ్యావచనం, హోమములు, కలశ అభిషేకములు, 1,00,000 తులసి అర్చన, జపములు, వీటితో పాటు వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజల యొక్క సహకారంతో ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి వేమూరి సత్యనారాయణ శర్మ గారు నిర్వహింపబడుతున్నటువంటి ఈ కుంభాభిషేక కార్యక్రమం ఘనంగా నిర్వహించబడుతున్నది. శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మహాకుంభాభిషేక కార్యక్రమం ఈ రోజుతో పూర్తవుతున్నది. 1999 జనవరి 26వ తారీఖున ప్రారంభమైన ఈ ఆలయము స్వామి స్వరూపానందేంద్ర స్వామి వారు అలాగే గారు ఆ రోజున ప్రతిష్టా కార్యక్రమం ఉన్నారు. వారి ఆశీస్సులతో నేటి వరకు ఇలా నడుస్తున్నది. అప్పటి నుంచి నేను ఆ దేవుని సేవలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున సంబంధిత అధికారులను ఆదేశించారు. విఎంఆర్డీఏ కార్యాలయంలో జర్నలిస్టుల హౌసింగ్ స్కీమ్పై జేసీ మయూర్ అశోక్, ఆర్డీఓ హుసేన్ సాహెబ్, హౌసింగ్ కమిటీ కన్వీనర్ మాడిరామ్, కమిటీ సభ్యులు ఆయా మండలాల తహసీల్దార్లతో మంగళవారం సాయంత్రం సమీక్షించారు. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసి అర్హులందరికీ స్థలాలు కేటాయించాలన్నారు. స్థలాల ప్రక్రియలో అనుసరించాల్సిన విధి విధానాలపై అధికారులకు కలెక్టర్ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. జీవోలో పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని, ఆ మేరకు తహసీల్దార్లకు మరొకసారి స్పష్టమైన నిర్దేశాలు జారీ చేయాలని, ప్రభుత్వ భూమి ఒనుచొట్టే ప్రపోజల్స్ పంపించాలని జేసీకి సూచించారు. ఈ సమావేశంలో అధికారులతో పాటు కమిటీ సభ్యులు కె రాఘవేందర్ రెడ్డి, బి రవికాంత్, రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వర్చువల్ విధానంలో తహసీల్దార్తో మాట్లాడారు. ఆద్య కళాశాల ఎన్ఎస్ఎస్ క్యాంప్ను తుంగళంలో నిర్వహించింది. కళాశాల ప్రిన్సిపల్ సత్యప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన శిబిరంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. పాఠశాల విద్యార్థులకు, స్థానికులకు కంటి పరీక్షలు చేశారు. వారం రోజుల పాటు ఎన్ఎస్ఎస్ క్యాంప్లో భాగంగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తిరుపతిరావు తెలిపారు. విద్యార్థులు ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా సేవాభావం అలవడుతుందన్నారు. తమ కళాశాల ప్రిన్సిపల్ సత్యప్రకాష్, ప్రదీప్ కుమార్ల సూచనల మేరకు కార్యక్రమాలు నిర్వహించామన్నారు. నా పేరు బి తిరుపతిరావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్. ఎన్ఎస్ఎస్ నేషనల్ జాతీయ సేవా పథకంలో భాగంగా ఈ నెల 16వ తారీఖు నుంచి 22 వరకు వారం రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలు స్థానిక గాజువాక తుంగళం గ్రామంలో నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు అనగా
2/2024 ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఒకటి నిర్వహించడం జరిగింది. ఈ మెగా మెడికల్ క్యాంపులో ఉచిత వైద్య శిబిరం, ఉచిత దంత శిబిరం, ఉచిత నేత్ర శిబిరం మొదలగు అనేక వైద్య పరీక్షలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు జరిగింది. తుంగలాం గ్రామ ప్రజలు దాదాపు 500 మంది వరకు వచ్చి ఈ సేవల్ని వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా 69వ వార్డు కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి గారు రిబ్బన్ కత్తిరించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదేవిధంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రదీప్ కుమార్ గారు మరియు సత్యప్రకాష్ గారి సూచనల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది ప్రజలకు వారి యొక్క సమస్యలు మరియు వైద్య పరీక్షలు చేయించుకొని వారు వినియోగించుకోవాలని మా ఎన్ఎస్ఎస్ తరపు నుంచి కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. తిరుమలలో భక్తుల కోసం టీటీడీ కల్పిస్తున్న సదుపాయాలు బాగున్నాయని పార్లమెంట్ హోమ్ అఫైర్స్ స్టాండింగ్ కమిటీ కితాబిచ్చింది. స్థానిక అన్నమయ్య భవన్లో టీటీడీ ఉన్నతాధికారులతో కమిటీ సమావేశమైంది. దర్శనం, వసతి, ప్రసాదాల పంపిణీ, భద్రతా చర్యలు తదితర అంశాలపై చర్చించారు. తిరుమలలో ఎక్కడ చూసినా పచ్చదనం, పరిశుభ్రత ఉందని, తోపులాట్లకు తావు లేకుండా క్యూలైన్లు చక్కగా నిర్వహిస్తున్నారని అభినందించారు. అయోధ్యను త్వరలోనే సందర్శిస్తానన్నారు. కమిటీ సభ్యులతో చర్చించి నివేదికను పార్లమెంటుకు అందజేస్తామని కమిటీ చైర్మన్ బ్రిజ్లాల్ తెలిపారు. हमने एक चीज पूछा, स्नेक बाइट तो नहीं होता? बोले सब लॉर्ड वेंकटेश्वरा के क्रिएशन है, यहाँ कोई स्नेक बाइट नहीं होता. तो बहुत अच्छा अरेंजमेंट है और हम लोगों ने देखा, मिस्टर रेड्डी ने हम लोगों को काफ़ी चीज़ें बताया, तो हम यहाँ से बहुत इम्प्रेस हैं और दर्शन करके हम भाव विभोर हैं प्रभु लॉर्ड वेंकटेश्वर. थैंक यू सर. एनी सजेशंस टू टीटीडी सर? ऐसा है, that will be reflected in our report, that we can't divert. Thank you. Any specific reason you are visiting? Huh? Your visit? That is our study tour. Yeah. Study tour we visit. We are going to Pondicherry and Chennai. Huh? That is our, we need to visit all the places and prepare. The committee goes for study tour and we study and the submit our report. Definitely अयोध्या वहाँ जो फुटफॉल्स होने जा रहा है बहुत ज़्यादा, मच मोर. और यहाँ हमने जो देखा है इससे भी एक लेसन लेंगे, यहाँ के एक्सपर्टाइज का हम इस्तेमाल करेंगे और मैं समझता हूँ बहुत अच्छा. Only visit. I already told you we can't tell anything unless we present our report. Headlines మరోసారి. వైఎస్ఆర్ కళ్యాణ మస్తు తోఫా పథకం నిధులు విడుదల. 10,132 జంటలకు 78 కోట్ల ఆర్థిక సాయం విడుదల చేసిన సీఎం జగన్. విశాఖ నగరంలో ఫేక్ నోట్స్ ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు. డెకాయ్ ఆపరేషన్ ద్వారా ముఠాను పట్టుకున్నామన్న డీసీపీ 2 సత్యబాబు. అత్యాధునిక హంగులతో విశాఖ గంభీరంలోని ఐఏఎం ప్రారంభం. వర్చువల్ విధానంలో ప్రారంభించిన ప్రధాని మోడీ సీఎం జగన్లు. లోకేష్ కు పప్పుకుండా రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చిన మంత్రి గుడివాడ అమర్నాథ్. తనపై ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటారని సవాలు. ఈ వార్తలతో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.